వరాహి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈవేళ మనం మాట్లాడుకోబోయేది అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం అనగానే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొంచెం డీప్గా మనందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడుకుందాం. లాస్ట్ టైం రేవతి నక్షత్రం చేశాను కదా, అది మీ అందరికీ నచ్చింది. సో అదే బాణిలో అశ్విని నక్షత్రం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అశ్విని నక్షత్రానికి వచ్చినప్పుడు జనరల్గా వీళ్ళు చాలా స్పీడ్ డెసిషన్ మేకర్స్ అని చెప్తాం. అంటే ఇంపల్సివ్నెస్ ఎక్కువగా ఉంటుందని, అంటే వీళ్ళు పూర్తిగా ఆలోచించకుండా ఏది నిర్ణయం తీసుకోవడానికి అన్నట్టుగా చెప్పొచ్చు. లేదా చాలా స్పీడ్ ప్రతి దాంట్లోని ఈ ఫైర్ ఎలిమెంట్, అంటే చూడండి ఈ మేష రాశిలో ఉంటుంది కేతు నక్షత్రం, డిటాచ్మెంట్తో కూడుకున్న నక్షత్రం అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ జోన్స్ ఇంక్లైన్ అయ్యి ఉంటాయి. అంటే అశ్విని అనే మాట ఎప్పుడైనా ఎత్తగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు, చాలా అందరితో చాలా స్పీడ్గా కలుస్తారు, స్పీడ్గా విడిపోతుంటారు. తర్వాత ఏదైనా పని చెప్పినప్పుడు స్పీడ్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ వెనక ముందు చూడండి ఎందుకని అంటే దీనికి చూడండి సింబల్, అశ్విని నక్షత్రం సింబల్ ఏంటంటే ఈ హార్స్ యొక్క ఫేస్ అని చెప్తా, హెడ్ అని చెప్తాం. అంటే పక్కకు చూడకుండా ముందు ఏదైనా పని చెప్పగానే అందులో దూకేసి పరిగెట్టడం అంటారు చూసారా, అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, వెనక ముందు ఆలోచించారు. కానీ ఈ యొక్క తత్వం చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక యాక్చువల్గా నెగిటివ్ క్వాలిటీ అని చెప్పుకోకర్లేదు, దీన్ని చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఆంట్రప్రెన్యూర్స్ అవడానికి కానీ ఏదైనా కొత్తది ఏదైనా ప్రారంభించాలా అనేది ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ వీళ్ళ నుంచి బిగిన్ అవుతుంది. వీళ్ళ తర్వాత రకరకాల అడ్జస్ట్మెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ జరిగి ఉండొచ్చు. కానీ ఫస్ట్ థాట్ కానీ ఐడియా కానీ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ నుంచే బిగిన్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే అశ్విని నక్షత్రానికి ఈ స్పీడ్నెస్తో పాటు ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా నడుస్తున్నారు అనుకో, ఎవరైనా వాళ్ళకి స్లోగా నడిచేవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఎంతో పాటు చాలా స్పీడ్గా నడుస్తారు వీళ్ళు. ఏదైనా స్పీడ్గా అందుకోగలరు, గుర్తుపెట్టుకోగలరు, నేర్చుకోగలరు, స్పీడ్గా సాధించగలరు. కానీ ఎక్కువ కాలం దాని మీద ఉండలేరు. త్వరగా రకరకాల ఆలోచనలతో ముందుకెళ్ళిపోయి, అంటే ఎప్పుడు కూడా బిగినర్స్, దీర్ ఆర్ వెరీ గుడ్ బిగినర్స్ అని చెప్తారు వీళ్ళు. ఎండింగ్ కంక్లూజన్ అనే పాట పక్కన పెడితే వీళ్ళ దగ్గర నుంచి ఇనిషియేటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఇనిషియేటివ్నెస్ ఉంటుంది వీళ్ళలో. ఒక స్టెప్ ఎప్పుడు ఫార్వర్డ్ అవుదాం అన్న ఆలోచన ఉంటుంది. సో ఈ రకంగా ఎప్పుడు కూడా వీళ్ళకి మానవ సంబంధాలతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ మీద కానీ పర్టికులర్గా, అంటే ఇక్కడ డెబిలిటేషన్ వీళ్ళకి జనరల్గా ఇంట్లో కూర్చుని వర్క్ చేద్దాం అనుకునే కన్నా ఆఫీస్ కానీ ఇలాంటిది ఏదైనా సెటప్ చేసుకోవడం అనే దాని మీద, ఈ ఆస్ట్రాలజీ మీద పర్టికులర్గా చాలా మంది వీళ్ళకి దైవశక్తి ఉన్నట్టు కానీ, లేదంటే కనుక దేవుడి సైడ్ నుంచి ఒక కాస్మిక్ అనేది వీళ్ళ పనిచేస్తుంది అన్నట్టుగా నాకు ఈ దేవతలు కనిపిస్తున్నారు. లేకపోతే వీళ్ళు ఈ కైండ్ ఆఫ్, లేకపోతే వృత్తిపరంగా వీళ్ళు ఎప్పుడు స్పిరిచువల్ కానీ మెడిటేషనల్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో ఎదగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అశ్విని నక్షత్రానికి సంబంధించి. స్పిరిచువల్ జోన్స్, ఎందుకంటే రవి ఇందు మీద ప్రత్యేకించి ఉచ్చస్థితి పొందుతాడు. మెడికల్ కానీ, ఫార్మాసిటికల్ కానీ, లేకపోతే ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్ కానీ, స్పిరిచువల్ రిలేటెడ్ కానీ, డివోషనల్ రిలేటెడ్ కానీ, మోటివేషన్ కానీ, లేదంటే కనుక ఒక్కొక్క ప్లానెట్ని మీద తీసుకున్నాను అశ్విని నక్షత్రానికి సంబంధించి. చూడండి ఇప్పుడు ఎవరైనా సరే అశ్విని నక్షత్రం మీద రవి ఉన్నాడు అనుకో, వీళ్ళు కొంచెం కోప స్వభావంగా ఉంటారు, ఎక్కువగా ఈగోయిస్టిక్గా, సెల్ఫిష్నెస్గా బిహేవ్ చేయడం, లేకపోతే స్టబ్బాన్గా ఉండడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రం ఎప్పుడు నేర్చుకోవడమే జీవితమై ఉంటుంది. ఇది ప్రథమ మెయిన్ లైన్ ఏంటంటే అశ్విని అనగానే గుర్తురాల్సింది ఎప్పుడు కూడా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. కామ్నెస్గా ఉండలేదు. ఇది ఏదో ఒక పని చేయాలా, లేకపోతే ఎక్కడైనా ట్రావెలర్స్ అని చెప్తారు, ఇది స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్తారు ఈ నక్షత్రాన్ని. అంటే ఎప్పుడు కాళ్ళు నిలకడగా ఉండదు, ఎప్పుడు ఎక్కడ దగ్గర పరిగెడతా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు నిలకడగా ఒక దగ్గర నిలబడమన్నా కూర్చోమన్నా కూర్చోలేరు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలా, లేదంటే కనుక పరిగెడతా ఉండాలా, ఎక్కువ స్పీడ్గా వాకింగ్ చేస్తూ ఉండాలా. ఎప్పుడు బిజీగా ఉండడానికంటే మైండ్తో ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ ఉండడం, స్పిరిచువల్ కానీ లేకపోతే ఇలాగా ఎక్కువగా హీలింగ్స్లో ఎక్కువ ఉండడం. వీళ్ళు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే కనుక ఫార్మాసిటికల్ కావచ్చు, హోమియోపతీస్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి జీవితంలో గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అశ్విని నక్షత్రానికి గురించి ప్రత్యేకించి చెప్పాలంటే ఆంట్రప్రెన్యూర్స్ సంబంధించి ఏదైనా, అంటే ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు కానీ వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఆలోచిస్తే కనుక గ్లోబలైజ్డ్గా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి చూడండి. అలాగే ఎప్పుడైనా చేసినప్పుడు పాన్ ఇండియా రిలేటెడ్గా ఏదైనా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నా, లేదంటే కనుక ఫార్మసీ నేర్చుకున్నా, మెడికల్స్ నేర్చుకున్నా, ఆయుర్వేదిక్ నేర్చుకున్నా, లేకపోతే ఎస్పెషల్గా ట్రావెలింగ్స్లో రేస్ కార్స్ డ్రైవర్స్ లాగా మీరు తయారవ్వాలనుకున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సినిమాకి కథ రాసుకున్నారు అనుకో, ట్రై టు ఇన్వాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, స్పీడ్ రిలేటెడ్ కానీ, ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ నేర్చుకున్నా, ఏదైనా సరే స్పీడ్గా ఉండేదే మీకు ఎప్పుడు కూడా పని చేస్తారు తప్పించి ఈ స్పీడ్నెస్ నుంచి బయటకు వచ్చి మీరు కామ్గా ఏదైనా పని చేయాలా అంటే ప్రత్యేకించి మీరు నేర్చుకోవడంలో సిద్ధహస్తులు అవుతారు. కాబట్టి ఏదైనా పరిపూర్ణంగా నేర్చుకునే శక్తి, త్వరగా నేర్చుకునే శక్తి ఎక్కడ కూడా చూసారా స్పీడ్ అనే మాట అవుతుంది. ఏదైనా త్వరగా గ్రాస్ప్ చేసుకోగలం, త్వరగా నేర్చుకునే శక్తి కూడా అశ్విని నక్షత్రాలకు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. సో అలాగే అశ్విని నక్షత్రం
నక్షత్రానికి ప్రత్యేకించి ఈ స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మీరు ఎప్పుడైనా బిజినెస్లు చేసినప్పుడు ఎప్పుడైనా మీరు ఇందాక చెప్పే ఫార్మసీసే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కొరియర్ కావచ్చు, లేకపోతే విదేశాలకు పంపించే ఫెడెక్స్ కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో అలాంటి కొరియర్స్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ, ఇలా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్లో ఉన్నవి ఏది చేసినా సరే మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి చాలా టాక్టిక్స్ ఉంటాయి, వాక్సిద్ధి కలిగిన వాళ్ళు అయ్యి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏదైనా సరే నేర్చుకున్న దాన్ని చాలా క్లియర్గా చెప్పగలిగేటువంటి శక్తి ఇందులో ఉంటుంది. సో బిగినర్స్ అని చెప్తాను, వెరీ గుడ్ బిగినర్స్ అని చెప్తాను. సో నేను కంక్లూజన్ ఎలా ఎండ్ అవుతుంది అనేది మిగతా గ్రహ ప్లేస్మెంట్స్ని బట్టి చాలా ఇదిగా ఉంటుంది. బట్ మిగతా ప్లేస్మెంట్స్ అని తీసుకోము, ఓన్లీ బ్లాంక్ చార్ట్ రీడింగ్స్లో అశ్విని అనగానే వీళ్ళకి గుర్తురావుతుంది స్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, స్పీడ్ ఇనిషియేటివ్స్ కానీ, అంటే చాలా త్వరగా నిర్ణయం తీసుకోవడం కానీ, ట్రావెలింగ్కి బాగా పనిచేసే నక్షత్రం అవడం కానీ, ఎక్కువగా తిరగడానికి సంబంధించిన నక్షత్రం ఇలా ఉంటుంది. అలాగే ఎక్కువగా హీలింగ్ నేర్చుకోవడానికి సంబంధించి, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలన్నా, గైడెన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే మెంటర్షిప్గా తీసుకోవాలన్నా, లేకపోతే చాలామందిని తన వాక్కుతో ఎంతోమందిని ప్రభావితం చేయగలిగే శక్తి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అంటే తన మాటతో, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చెప్తాం కదా, అలాగా అదే త్రివిక్రమేంద్ర అని చెప్తాడు, ఒక్క చెయ్యి చూస్తే ఎంతమంది ఆగుతున్నారు, ఒక మాట మాట్లాడితే ఎంతమంది వింటున్నారు, వెనకాల వస్తున్నారు, ఇట్లా ఇలాంటి అంటే ఒక గ్లోబల్గా ఎంతోమందిని, కొన్ని వేల లక్షల మందిని ఒక మాటతో ప్రభావితం చేయగలిగి, లేదా తన యాటిట్యూడ్కి తనకున్న స్పీడ్ తోటి చేయగలిగేటువంటిది. అందుకనే చాలామంది డ్యాన్స్లో కూడా వీళ్ళకి వెస్ట్రన్ కైండ్ ఆఫ్ డ్యాన్సెస్ ఇష్టం, అలాగే ట్రెడిషనల్స్ కూడా బాగా ఇష్టపడతారు. వీళ్ళు భరతనాట్యం కూడా ఇష్టం ఉంటుంది, అట్ ద సేమ్ టైం రాక్ డ్యాన్సెస్ కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. సో వీళ్ళు ఏదైనా నేర్చుకోవడాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఓవరాల్గా చాలా క్లారిఫైగా ఎక్స్పోజ్ చేయడానికి, దానిలో బ్యూటీనెస్ నింపడానికి చాలా స్పీడ్గా పనిచేస్తుంది. యాక్చువల్గా నేను ఇవాళ పాజిటివ్ క్వాలిటీస్ అనే కాదు, ఇది నెగిటివ్గా కూడా పనిచేస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకుని వెళ్ళి రకరకాల పనులు చేసి కాకపోతే ఒకటి నేను ఎక్కడ నెగిటివ్ ఎందుకు రానట్లేదంటే వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ వల్ల కూడా వీళ్ళు జీవితంలో ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది వీళ్ళు త్వరగా తీసుకోగలదు. వీళ్ళు చెప్పడమే కాదు, వీళ్ళు పలానా దగ్గర తప్పు చేస్తున్నప్పుడు ముందుగా తెలిసిపోతుంటుంది వీళ్ళకి. వీళ్ళకి ప్రాబ్లం ఏదైనా ఉన్నదంటే మెరిటల్గా అత్తగారింటి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ పిల్లలు పుడితే కవల పిల్లలు పుట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అసలు అశ్విని నక్షత్రం మీద అయితే కనుక అశ్విని నక్షత్రంలో జనరల్గా కవల పిల్లలు పుట్టడానికి ఎక్కువగా స్కోప్స్ ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా కవల పిల్లలు పుడితే మరింత బాగుంటుంది అనే విషయం కూడా ఇందులో కొన్ని పార్ట్స్ కింద, కొన్ని టిప్స్ కింద చెప్తున్నాను. అలాగే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఏదైనా స్పీడ్గా చేసే పనులు పనిచేస్తుంటాయి, స్పీడ్ రిలేటెడ్గా, స్పాంటానియస్గా. తర్వాత వీళ్ళకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ మార్కెట్ అనే మాట ఒకటి అశ్విని నక్షత్రం చెప్పామనుకో, ఒకళ్ళు ఈ వీడియో చూసి అశ్విని నక్షత్రంలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇప్పుడు ఈ మాట నచ్చింది అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ స్టాక్ మార్కెట్ గురించి పరిపూర్ణంగా, అంతర్గతంగా, లోతుగా, చాలా స్పీడ్గా నేర్చుకోగలుగుతారు. ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోగలుగుతారు. కొన్ని చాలా సంవత్సరాల పాటు అది గుర్తుంటుంది వాళ్ళకి. మళ్ళీ ఏదైనా నేర్చుకున్నారంటే అది మర్చిపోలేరు కూడా. సో నిద్రలో లేపడినా సరే చెప్పేటంత లోతుగా నేర్చుకుంటారు, కానీ చాలా తక్కువ సమయంలో నేర్చుకుంటారు. ఎక్కడన్నా వీళ్ళ జీవితంలో కింద పడరో, ఇబ్బందులు రావు అని నేను అన్నాను. వీళ్ళు స్పీడ్గా ఆలోచించి స్పీడ్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడినా సరే రియలైజేషన్ ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. సో అందుచేత వీళ్ళే మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ ఎలా కాదు మనం ముందుకెళ్ళొచ్చు, ఈ రకంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి, అంటే ఒక ఆపదలోంచి కూడా స్పీడ్గా రాగలుగుతారు వీళ్ళు బయటికి. ఒక మెడికల్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది నేను అశ్విని నక్షత్రాలు ప్రత్యేకించి చేసినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్లో జనరల్ చాలామంది డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన ఉంటాయి. బట్ వీళ్ళకి ఆ మనో సంకల్పం ఉన్నది ఉంటుంది. ఆ మనో సంకల్పం నుంచి కూడా వీళ్ళు బయటకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్కి సంబంధించి ఏదైనా సరే, సో వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫీల్డ్ అని ఎస్పెషల్గా ఇందాక చెప్పిన స్పీడ్ రిలేటెడ్ ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తాయి. సో అశ్విని నక్షత్రానికి సంబంధించి దీస్ ఆర్ ద టిప్స్. అలాగే అశ్విని నక్షత్రం ప్రత్యేకించి ఆఫ్టర్ చిల్డ్రన్ అండ్ లైఫ్ చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్లో ఏదైనా సరే వీళ్ళు స్టాక్స్ కానీ డే ట్రేడింగ్స్ మీద కానీ ఫోకస్ చేస్తే కనుక అబ్సల్యూట్లీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ శాస్త్రాలు ప్రత్యేకించి న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, టారట్ రీడింగ్స్ కానీ, పామిస్ట్రీస్ కానీ ఇలాంటి వాటి మీద మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక అసలు ఎక్స్ట్రాడినరీ, మీకు జూపిటర్ ప్లేస్మెంట్ కరెక్ట్గా తీసుకుని మీరు చేసుకోగలిగిన ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. తర్వాత అశ్విని నక్షత్రానికి ఒకవేళ బుధుడు కనుక అశ్విని నక్షత్రం మీద ఉంటే కనుక మీరు చాలా ది గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్లు అవ్వచ్చు. సో ఇలా కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మిమిక్రీ అంటే ఏదైనా సరే స్పీడ్గా మాట్లాడడం, ఇప్పుడు మిమిక్రీ అనేటికి త్వరగా ఈ గొంతు మార్చి చేస్తూ ఉంటారు. ఇలా స్పీడ్నెస్తో చేసి ఏదైనా సరే బాగా పనిచేస్తాయి. యూ కెన్ బి ఎక్స్ట్రెంట్ ఫోటోగ్రాఫర్స్ కింద, అంటే చూడండి, ఫోటోగ్రాఫర్ మైట్ టేక్ ఒక 1500-2000 షార్ట్స్ ఒక
తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి స్పీడ్గా ఉండడం, తర్వాత అడ్వెంచర్స్ అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. వైల్డ్ లైఫ్ వాచింగ్ చేస్తుంటారు, వైల్డ్ లైఫ్ మూవీస్ వాచ్ చేయడం కానీ, థ్రిల్లర్స్ కానీ, ఫిక్షన్ కానీ, వీళ్ళకి కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అగ్రెసివ్, అడ్వెంచర్ అండ్ స్పీడ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లను ఒకసారి చూసేస్తారు ఒక నైట్లో, ఇలా ఉంటుంది వీళ్ళకి. సో ఫ్రిక్షన్ రిలేటెడ్ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ స్కామ్ 1990, 92 ఏదో ఉన్నది కదా, అలాంటి మూవీస్, ఒక ఫ్రిక్షన్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, లేదంటే కనుక డాక్యుమెంటరీ రిలేటెడ్ మూవీస్ కానీ, వైల్డ్ లైఫ్ ఛానల్స్ కానీ, ఈ ఇంట్రెస్ట్ని, ఈ హాబీస్ ఏదైతే ఉన్నాయో మీకు దీన్ని మీరు కల్టివేట్ చేసుకోగలిగితే అశ్విని నక్షత్రం ప్రత్యేకించి యూ కెన్ బి వెరీ గుడ్ పైనర్స్ అవుతారు. అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి, అభివృద్ధిలోకి రావడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. వీటిలోంచి కెరియర్ తీసుకుంటే ఎవ్రీడే ఒక హాలిడే లాగా ఉండడానికి ఎంతగానో అవకాశం ఉంది. అశ్విని నక్షత్రాన్ని ప్రత్యేకించి చెప్పేది. అశ్విని నక్షత్రానికి వైవాహిక జీవితంలో మదర్ ఇన్ లా దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది, ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకొకటి అశ్విని నక్షత్రానికి ఒక టిప్ చెప్తుంది. ఫినాన్షియల్ పరంగా కూడా సడన్గా ఎక్కువ డబ్బు సంపాదించి ఒకసారి అది మళ్ళీ లో అవడం, ఫినాన్షియల్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ 2024 జూపిటర్ ట్రాన్సిట్ ధనస్థానంలోకి వస్తుంది కాబట్టి, వ్యయం నుంచి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చదవాల్సిన పుస్తకాలు ఏదైనా ఉంటే ఫైనాన్స్ రిలేటెడ్, హౌ టు కంట్రోల్ ఫైనాన్సెస్ అనే పుస్తకాలు ఏదైనా చదివే ప్రయత్నం చేయండి. సో అలాంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్పిరిచువల్స్, దేవుళ్ళు అంటే ఈ గుడులు, గోపురాలకు సంబంధించినటువంటి ఏదైనా వెళ్ళడం కానీ, ప్రదక్షిణలు ఎప్పుడు అశ్విని నక్షత్రం చేసినా సరే, ఇక్కడ హనుమాన్ చాలీసా కానీ ప్రదక్షిణలు ప్రత్యేకించి వచ్చినప్పుడు 108 ప్రదక్షిణలు చేయడం ఎక్కువగా వెల్ అండ్ గుడ్ అనేది చెప్తాను. ఎప్పుడు 108 ప్రదక్షిణలు హనుమంతుడు చేసే ప్రయత్నం చేయండి. అసలు జీవితంలో మీకు ఏ డిఫికల్టీస్ రావు. అలాగే ప్రత్యేకించి కేతు నక్షత్రం కాబట్టి ఇది వినాయకుడికి సంబంధించింది ఉంటుంది కాబట్టి, సో ప్రత్యేకించి ప్రతిరోజు కూడా సంకటహర గణేశ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా కానీ, లేదంటే కనుక 108 ప్రదక్షిణలు హనుమంతుడికి చేయడం అనేది చాలా చాలా శ్రేయస్కరమైన విషయం. గమనించండి, ఈ సంవత్సరం మీకు మరింత బాగుంటుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి రాబోతుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొక వీడియోతో మేము ముందుకు మళ్ళీ వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.